ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మరియు ఈఎస్ఐ హాస్పిటల్ సంయుక్తంగా తిరుపతి నడుబొడ్డున వెటర్నరీ హాస్పిటల్ వద్ద మెగా మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశారు. ఈఎస్ఐ హాస్పిటల్ సేవలను ప్రతి ఒక్క ఉద్యోగులు తప్పకుండా ఉపయోగించుకోవాలి అని హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ శ్యాంబాబు తెలిపారు. కార్యక్రమంలో పోలీస్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ శంకర్ రెడ్డి, ఎంఐఏ తిరుపతి జిల్లా అధ్యక్షులు ఆర్ఆర్ రెడ్డి, సెక్రటరీ శ్యాంబాబు తదితరులు పాల్గొన్నారు. దానికి సంబంధించి మీకు లాభాలు మీకు మీ కుటుంబ సభ్యులకి మీకు అందరికీ అసలు ఎంతవరకు ఏం తెలుసు అనేది మీకు పూర్తిగా అవగాహన కలిగించి ఈఎస్ఐ సర్వీసెస్ని మీకు మీ కుటుంబ సభ్యులకి ఎవరైతే లిస్టులో మీరు ఎన్రోల్ చేసుకున్నారో అందరికీ ఉపయోగపడి మీ కుటుంబానికంతా కవచంలాగా ఈఎస్ఐ వర్తిస్తుందన్న సంగతి మీకు ఎంతవరకు తెలుసో తెలియదో నాకు తెలియదు. యాంటీ ర్యాగింగ్ కమిటీ అని ఒకటి ఉంటుంది. సో ఇదంతా అవేర్నెస్ ప్రోగ్రామ్. ఎందుకంటే మీకు మహిళలకి ముఖ్యంగా టోల్ ఫ్రీ నంబర్స్ ఉన్నాయి. డయల్ 100 అనేసి 181 112 వీటికి పైన మహిళలకి ఏం జరిగినా కూడా వీళ్ళు కాల్ ఇమీడియట్గా రెస్పాండ్ అవుతారు. మీ సెల్ నుంచి మొబైల్ నుంచి కాల్ చేయొచ్చు. మీరు దీనికి అందరూ కూడా మహిళా రక్షక యాప్ అని ఒకటి ఉంది. దాన్ని మరి ప్లే స్టోర్లో పోయేసి మీరు మహిళా యాప్ అని కొడితే వస్తుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకొని కాల్ చేసిన వెంటనే జీపీఎస్ సిస్టమ్ మీరు ఎడిపోతా ఉంటే కూడా, సపోజ్ మీరు ఆటోలో వెళ్తా ఉంటే కూడా జీపీఎస్ ట్రాక్ అవుతా వస్తుంది. వీళ్ళు ఎక్కడ పోతున్నారు ఏదనేసి కూడా తెలుస్తుంది మీకు. అది చేసుకోండి. మీకు తెలియకపోతే ఎవరన్నా మీ చదివిన పిల్లలు ఎవరన్నా ఉంటే కదా వాళ్ళ యాప్ డౌన్లోడ్ చేసి ప్లే స్టోర్కి వెళ్ళి గూగుల్లో పోయేసి ప్లే స్టోర్కి వెళ్ళి డౌన్లోడ్ చేసుకుంటే ఈ మహిళా రక్షక యాప్ అని ఉంది.